హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. ఒక సామెత ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. చేసేదేమో శివుడి పూజలు, దూరేదేమో సో గుడిసెలని వ్యవహారం ఉంటూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా గౌతమి చౌదరి అనే అమ్మాయి, గౌతమి చిరుమవల్ల అనే అమ్మాయి ఈ మధ్య గౌతమి చౌదరిగా పరిణితి చెంది, అంటే ఆవిడ మార్చుకుంది పేరు. అలా అది ఎందుకనేది తర్వాత తెలుస్తుంది. గతంలో కూడా కొన్ని వీడియో చేసాం, మీరు చూడొచ్చు. ఆ గౌతమి చౌదరి అంటే ఈవిడనమాట. ఈవిడ గౌతమి చౌదరి తిను ఈ మధ్య వాళ్ళ భర్త పైన చాలా అలిగేషన్ చేస్తుంది. తిన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టార్చర్ చేశాడని, అదని ఇదని, అసలు పట్టించుకోలేదని, వేరే అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని ఇన్ని ఎలిగేషన్ చేసిందంటే, అన్ని ఎలిగేషన్ చేసింది. నేను డైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా గత 2 నెలల నుంచి ఈవిడ అరుస్తూనే ఉంది. అసలు డైవర్స్ ఇవ్వడానికి ఈవిడ సిద్ధంగా ఉంటే వాళ్ళ ధర్మా మహేష్ తిరిగేంటి ప్రాబ్లం అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే బేసికల్గా సామరస్యంగా నేను డైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక అమ్మాయి చెప్తుంది. కానీ వాళ్ళ భర్త అంట 2 నెలల నుంచి డైవర్స్ ఇవ్వకుండా తిప్పుతూ ఉన్నాడంట. ఈవిడికి ఏం అవసరం లేదండి, మా భర్త దగ్గర నుంచి నాకు ఏం అవసరం లేదండి, ఆల్ ఐ వాంట్ ఈజ్ జస్ట్ డైవర్స్ అంటూ ఈవిడ మాట్లాడతాం కొన్ని వీడియోలు గతంలో మీరు చూసుంటారు. అయితే ధర్మా మహేష్ దగ్గర ఒక క్వాలిటీ ఉంది. ఈ 2 నెలలుగా ఈ అమ్మాయి ఎన్ని ఎలిగేషన్ చేసినా, ఎంతగా మీడియా ముందుకు వచ్చి తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినా, తిని పైన ఎన్ని నిందలేసినా ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళ నాన్నగారు మాట్లాడినప్పుడు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, ఐదర్ ధర్మా మహేష్ కావచ్చు, ఇటు గౌతమి చౌదరి కావచ్చు, వీళ్ళిద్దరిలో కూడా ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా లేరండి. ఎందుకంటే వీళ్ళకి 20 బ్రాంచ్లు 30 బ్రాంచ్లు జిస్మత్ అనే ఒక బ్రాండ్ ఏదో ఉంది. వాళ్ళు బిర్యానీ అమ్ముకుంటూ ఉంటారు. ఓకే, అది బిజినెస్ ఇస్ బిజినెస్. అయితే ఈ గౌతమి చౌదరికి అదేవిధంగా ధర్మా మహేష్ కలిపి ఉన్న బ్రాంచెస్ 4 మిగిలిన మొత్తం ఫ్రాంచైజ్ ఇచ్చారు. ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు రాయల్టీ కింద నెల 4% రాయల్టీ వస్తుంది. బ్రాండు వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి 10 లక్షలు అంతా తీసుకుంటారండి. అంటే మొత్తం 20 బ్రాంచులు ఉన్నాయి అనుకుంటే, 20 బ్రాంచులు 4 లేకపోతే 16 బ్రాంచులకు ఎవరికన్నా ఇస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ బ్రాండ్ని అద్దెకి ఇస్తున్నప్పుడు ఒక్కొక్క బ్రాంచ్కి 10 లక్షలు ఇచ్చేవారంట. ఆ 10 లక్షలు మొత్తం మనకి ఎంత, 1,60,00,000. వీళ్ళు గత కొంతకాలంగా సంపాదించింది ఆ 1,60,00,000. అంతకుమించి వీళ్ళ దగ్గర ఏం లేవంటే, వీళ్ళ రాయల్టీ ఏదో వస్తుంది అది అని చెప్పారు. కానీ వీళ్ళు కరోనా టైంలో బిజినెస్ 2 సంవత్సరాలు బ్లాక్ అయింది. అప్పుడు ధర్మా మహేష్ వాళ్ళ నాన్న చెప్పింది ఏంటంటే, ఫుల్ లాసుల్లో ఉంటే పాపం వాళ్ళే ఆదుకున్నారంటూ ఈ ధర్మా మహేష్ నాన్న చెప్పడం జరిగింది. ఇది మీరు కూడా క్లియర్గా ఆలోచించినట్లయితే ధర్మా మహేష్ వాళ్ళ ఫాదర్ చెప్పింది 100% అక్షర సత్యం. కరోనా టైంలో అన్ని హోటల్స్ మూసేశారా లేదా 2 ఇయర్స్? మరి ఆ 2 ఇయర్స్ వీళ్ళకి లాస్లే కదా నచ్చింది. 2 ఇయర్స్ రెంట్లు కట్టాలి కదా, 2 ఇయర్స్ ఎంప్లాయీకి శాలరీస్ ఇవ్వాలి కదా, 2 ఇయర్స్ మెయింటెనెన్స్ ఎలా చేశారు అంటే అది లాస్లో నడిచింది. అప్పుడు వీళ్ళు దగ్గర 5 కోట్లు పోగొట్టారంటూ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ చూసాం. అయితే మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక పెద్ద వ్యక్తిగా చెప్పుకోబడినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, ఈరోజు వస్తే రేపటికి 2 అనే ఒక సొల్లు పురాణాన్ని అబ్బో ఏదో ఆయనే కనిపెట్టినట్టు చెప్పుకునే సో కాల్డ్ పర్సను ఈ మధ్య విరివిగా ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అదేంటో అర్థం కాదు. ఇన్ని టీవీ ఛానళ్ళు ఉన్న ప్రతి డేటా ఫస్ట్ సో కాల్డ్ టీవీ ఛానల్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆయనే దాన్ని తీసుకెళ్ళి హైలైట్ చేస్తూ ఉంటాడు, ఆయనే దాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అసలు ఏంటి కారణం అంటే, ఈరోజు ధర్మా మహేష్ మీడియా ముందుకు వచ్చి బరస్ట్ అయిపోయాడు. ఏమని, ఈవిడ ఎన్ని ఎలిగేషన్స్ చేసింది, మేడం గారు అమ్మాయిలతో తిరుగుతాడని, అసలు పట్టించుకోడని, అసలు నాకేంటండి ఆడపిల్లకి ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటూ కూడా చాలా దీనంగా మీడియా ముందు మాట్లాడుతూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ మీరు క్లియర్గా గమనించండి, మీరందరూ నిజంగా ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళైతే సో కాల్డ్ స్ఫూర్తి అనే వ్యక్తికి, స్ఫూర్తి ఎందుకులేండి, ధర్మా మహేష్ బర్స్ట్ అయిపోయాడు కాబట్టి మూర్తి అనే వ్యక్తికి ఒకసారి ఆయన మూర్తి ఇన్స్టాగ్రామ్ చూడండి. మీరు చూస్తే ప్రతి దానికి ఇవాళ లైక్ ఉంటుంది. షూర్గా హార్ట్ సింబల్ ఇవ్వడుతుంటుంది. ప్రతి వీడియోకి ఉంటుంది హార్ట్ సింబల్. కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెక్ చేశాను. కావాలంటే మీకు ఇక్కడ కూడా చూపిస్తా. ఓకే, అయితే ఆ హార్ట్ సింబల్ వాళ్ళ పర్సనల్ అనుకుందాం. కానీ ఈ మూర్తి అనే వ్యక్తికి ధర్మా మహేష్ వాళ్ళ ఇంట్లో ఏం పని? మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ అసలు అమ్మాయి నాకు తెలియదు అంటాం చేస్తాం మేము. అయితే తెలియనప్పుడు స్ఫూర్తిదాయకమైనటువంటి మూర్తి గారు, మీకు అమ్మాయి అంటే తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో మీకేం పని? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, ధర్మా మహేష్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏంటి, వాళ్ళ ఇంట్లో నీకేం పనయ్యా? ఇక్కడ మీకు విషయాలు చెప్తాను, ఆడియో తీసేసిన తర్వాత మీరు ఇక్కడ కేవలం మీరు చూడాల్సింది విజువల్స్ మాత్రమే. ఇక్కడ
ఈ వ్యక్తి ఎవరంటే ఈ బాబు, చిన్ని బాబు, అభంశుభం తెలియని చిన్ని బాబు గురించే గతంలో శేఖర్ భాష మేము మాట్లాడిన వీడియోలో కూడా ఈడి జీవితం పాడైపోతుంది బుడ్డి బాబుది అనే ఒక బాధతోనే మేము మాట్లాడాం. అయితే ఇక్కడ బుడ్డి నడకలతో నీట్గా డ్యాన్స్ చేస్తున్న ఈ బాబు ధర్మా మహేశ్వరుల కొడుకు. అంటే ధర్మా మహేశ్వరుల కొడుకు అని ఎందుకు అంటున్నానంటే ధర్మా మహేష్కి గత సంవత్సరంగా అతనికి చూయించకుండా టార్చర్ చేస్తున్నారు కాబట్టి ధర్మా మహేష్కు చూయించినటువంటి దాచేసి కనీసం ఇంటికి కూడా రాకుండా చూస్తున్నటువంటి ధర్మా మహేష్ సొంత కొడుకు ఎక్కడున్నాడు? మన మూర్తి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నేను గౌతమిని అసలు చూడలేదు, ఒక్కసారి కూడా తనని కలవలేదు అంటూ మాట్లాడాడు. ఓకే, మేము కూడా నమ్మేసా మూర్తి గారు అంత నిజమే చెప్తాడు, ఎందుకంటే కాబట్టి మూర్తి గారి గురించి నాకు 1% తెలుసు. ఆ 1%లోనే ఒక 100 వీడియోలు చేస్తాను నేను. ఓకే, అయితే ఈ వ్యక్తి పాపం ఈ బాబు డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ తండ్రికి చూపించని కొడుకు ఇక్కడ ఎందుకున్నాడు? ఇది చూడండి, ఇక డ్యాన్స్ చేస్తున్నారు కదా టీవీలో సీరియస్గా అద్దెకోట్లు వేసుకొని ఆగి న్యూస్ చెప్పి ఎవడి మీద పడితే వాడిని నిందలేసే సో కాల్డ్ ఉంటుంది. ముందర చాలా బాగుంటుంది, చూస్తారు కొత్తగా బెదిరించాడు గతంలో అయినా. ఇది చూడండి, ఇవిడ వీళ్ళ అమ్మ. ఓకే, ఈ వ్యక్తి ఎవరండి? ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ కళ్ళజోడు పెట్టుకొని ఈ లోఫర్స్ వేసుకొని, అంటే లోఫర్గా వేసుకుంటారని కాదు, ఈ లోఫర్స్ వేసుకొని ఈ వ్యక్తి ఎవరు? గౌతమి అనే వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడు కలవలేదని చెప్పిన వ్యక్తి. గౌతమి వల్ల పుత్రుడితోటి ఈయనకేం పని? ఇలాంతా డ్యాన్స్ ఎక్కడ చేస్తూ ఉన్నారు అంటే ధర్మా మహేష్ ఈరోజు బయటకు వచ్చి చెప్పి ఈ వీడియో రిలీజ్ చేస్తే మాత్రం ఇప్పటివరకు నాకు తెలిసి ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక గౌతమి అయితే ఒక 100 సార్లు చూస్తుంటా ఎక్కడైనా ఏమన్నా ఉంటాయేమో అనేసి. కానీ నాకు క్లియర్గా ఇప్పుడు ఈ సో కాల్డ్ మూర్తి అనే వ్యక్తికి ఈ బాబు అసలు తెలియదు, ఆ అమ్మాయి తెలియదు అన్న వ్యక్తికి ఎలా కుందేళ్ళగా గంతులు ఆడుతూ డ్యాన్స్ ఎలా వేస్తున్నారు? దీన్ని బట్టి మా స్ఫూర్తి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకసారి మీరు గమనించాలా. ఈ ప్లేస్ ఎక్కడ? ఇది అక్కడ డ్యాన్స్ చేయడం వదిలేద్దాం, ఎక్కడో బయట డ్యాన్స్లు వేసుకుంటున్నాను అనుకుందాం. ధర్మా మహేష్ ఈరోజు బయటపెట్టిన ఈ వీడియోని చూసిన తర్వాత మగాడు ఎవడైనా కనీసం ఆలోచించకుండా వెళ్ళి ఏమి చేయడానికి కూడా వెనకాడ్డు. నేను క్లియర్గా రాసిస్తున్నా, ఇది ధర్మా మహేష్ ఫ్లాట్, ఇది కూర్చున్నది ధర్మా మహేష్ వాళ్ళ ఇంట్లో ఉన్న టేబుల్, ఈ తింటున్న ప్లేటు ధర్మా మహేష్ తినే ప్లేటు అని ధర్మా మహేష్ చెప్తూ ఉన్నాడు. ఎంగిలి ప్లేట్లో గుట్టకని తింటున్నారు మూర్తి గారు పాపం. ఇది ధర్మా మహేష్ ఇల్లు అంటూ ఈరోజు ధర్మా మహేష్ చెప్తే నాకే షాక్ అనిపించింది. ఒక టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఒక డిబేట్లో, ఒక న్యూస్ ఛానల్లో ఈ విషయాన్ని ధర్మా మహేష్ బయట పెడుతూ ఉంటే నాకు నరాల్లో అరే ఎంతకాలం అమ్మాయి పైన సానుభూతి చూపించాం, సింపతి చూపించాం, అమ్మాయిని ఇంత టార్చర్ పెట్టారని బాధపడ్డాం, చివరికి అసలు మూర్తి అనే ఒక వ్యక్తి ఉన్న టీవీ ఛానల్లోనే ఎందుకు ఈ వీడియోలు వస్తున్నాయి అన్న విషయం పైన గత కొంతకాలంగా మేము ఆలోచిస్తూ ఉండగా మాకు తెలిసిందేంటి, మూర్తి ప్రతి వీడియోకి ఇవాడ లైకులు కొడతాం, ఇదంతా తెలుసు. అన్ని వీడియోస్ ఎక్కడ లీక్ అవుతాయి అనుకున్నారు? ఆ ఛానల్లోనే లీక్ అవుతాయి. హ్యాపీ టెంట్ తింటుంటే అది డ్రగ్ అయిపోతుంది, నైట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా సక్సెస్ చేసినట్టు అయిపోతుంది, ఏదేదో అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆ ఛానల్లో న్యూస్ చూస్తున్నాను సేపు. ఇప్పుడు ఎవడి ప్లేట్లో తింటున్నాడో చెప్పగలరా మూర్తి? మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తింటమే కాదు, ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి రీల్ చేస్తారు, చూడండి. చెప్పండి సార్, రోజు ఇదే ఫుడ్ తింటారా?
మీరు క్షుణ్ణంగా గమనించినట్లయితే అడిగే వాయిస్ పక్కన పెట్టండి, బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక బేబీ వాయిస్ వినిపిస్తుంది, వినండి ప్లీజ్. బేబీ వాయిసే కాదు, ఆ బేబీ వాళ్ళ అమ్మ వాయిస్ కూడా వినిపిస్తుంది, గుర్తుపడతండి. ఈ వీడియో ఉంటుంది, క్లియర్గా చూడండి. వాళ్ళ మదర్ మాట్లాడు. ప్లేట్లు ఫిరాయించడం రాదు, ఒకటే ప్లేటు. ఈ ప్లేట్ ఎవరి ప్లేటు? ధర్మ మహేష్ నాకి నాకి సీకి సీకి వదిలేసిన ప్లేటు మూర్తి గారు తింటున్నారంటూ ధర్మ మహేష్ వీడియో చెప్పి తీసి మరి పెడుతుంది. వెనక వస్తున్న వాయిస్ ఎవరిది? ధర్మ మహేష్ వాళ్ళు నాన్న చెప్పారు, ధర్మ మహేష్ ఏమో జిమ్ ఫుడ్ తింటాడు, ఇటువంటి ఫుడ్ తింటాడు. ఆ అమ్మాయేమో వంట రాదు, హోటల్లో వండిన ఫుడ్ తెప్పించుకొని తింటుంది. ఇంట్లో 5-6 పనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ధర్మ మహేష్లో ప్లేట్లో తింటున్నారంట ఆయన, అది ధర్మ మహేష్ చెప్తూ ఉన్నారు. ప్లేట్ ఫిరాయించడం రాదన్నారు. ఎంగిల్ ప్లేట్లో తినడానికి అలవాటు పడ్డ ప్రాణానికి ప్లేట్ ఫిరాయించాల్సిన అవసరం ఏంది? ఏ ప్లేట్ దొరికితే ఆ ప్లేట్లో తింటారేమో, మరి నాకు అలా అనిపిస్తుంది. మీరేమంటారు? No rice, no roti, no whites. Don't eat at the dark. Eat in the light. Eat light. మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నా, ఎవడ ప్లేట్లో ఎవడు తింటాడు, ఎవడింటికి ఎవడెళ్ళాడు అన్న విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. మొన్నటి వరకు ధర్మ మహేష్ అనే వ్యక్తి కక్కుర్తిపరుడు, అమ్మాయిలతో తిరిగేవాడు, పడుకునేవాడు, అది ఇది, వాడు నాకు డైవర్స్ ఇమ్మంటే ఇవ్వట్లేదు, నాకు ఎందుకు సార్, ఆస్తులు అవసరమా సార్, నాకు ఆస్తులు వద్దు సార్, కేవలం డైవర్సే అడుగుతున్నాను సార్ అని చెప్పింది అమ్మాయి. మరి నిజంగా డైవర్స్ ఇవ్వడం అంత ఈజీ కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ధర్మ మహేష్ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏమని? వాళ్ళ అమ్మ సెటిల్మెంట్ చేసుకో, ఫస్ట్ అబ్బాయిని చూడాలంటే సెటిల్మెంట్ చేసుకో, బాబుని చూడాలంటే సెటిల్మెంట్ చేసుకో. సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇదంట. సో నానా విధాల టార్చర్ పెట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ధర్మ మహేష్ వాళ్ళ నాన్న ఒక ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ మూర్తి గారికి ఉన్నటువంటి రిలేషన్ ఆయనకి తెలిసేమో అనిపిస్తూ ఉంది. అది ఏ రిలేషన్ అనేది ధర్మ మహేష్ చెప్తూ ఉన్నాడు, అది నేనైతే చెప్పట్లేదు. ఒకవేళ తెలిస్తే మీరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు వినండి. కాకాని బాబు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకాని బాబు గారు, నమస్కారం. నేను మూర్తి TV5 స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. గౌతమి వారి తల్లిదండ్రులు ఉన్నారు. మీరు స్టూడియోస్కి వెళ్ళి, ఆమె వెనక ఒక మీడియా పెద్ద ఉన్నారు. ఈయన ఫస్ట్ స్టార్ట్లోని ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఎలా చేస్తారంటే, మీరు స్టూడియోస్కి వెళ్ళంట. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళింది ఎవర్రా అని అడగాలి కదా. ఫస్ట్ స్టూడియోకి వెళ్తాను స్టార్ట్ చేసింది ఎవర్రా గత 2 నెలల నుంచి అని ఆయన అడగాలి. పాపం పెద్ద ఆయన అడగల. స్టూడియోస్కి వెళ్తాం స్టార్ట్ చేసింది ఎవర్రా, అసలు నీ స్టూడియోకే ఎందుకు వస్తుందిరా అని అడగాలి. పాపం ఆయన అడగల, పాపం పెద్ద ఆయన. లేకపోతే ఆమె ఎంత, ఆమె బేకార్, ఆమె ఇలాంటిది అలాంటిదని మీరు ఆడియో మాట్లాడి, మీ కొడుకుతో మాట్లాడిన ఆడియో, మీ కొడుకు గౌతంతో మాట్లాడిన ఆడియోలు ఉండగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఆమెని? వాళ్ళ కొడుకు గౌతమ్ అనే వ్యక్తి ఒక ఫ్రెండ్తో మాట్లాడినటువంటి ఆడియో ప్లే చేస్తాడు ఈయన. ఆ ఆడియో కూడా ఎలా రికార్డ్ చేశారన్నది కూడా ఇక్కడ పెద్ద $100 క్వశ్చన్ అనమాట. ఎందుకు ఆడియో రికార్డ్ చేయడానికి ఐఫోన్లో ఉండదు ఫెసిలిటీ, కానీ మన సార్ గారి అతి తెలివి వాడి దాన్ని రికార్డ్ చేసి ఉంటారు అనేది వాళ్ళ నాన్నగారు చెప్తున్నటువంటి వార్త. నేను కోర్టులో చూసుకుంటాను కానివ్వండి అంటున్నారు ఆయన. నేను మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఈ పెద్ద కూడా చాలా మంచి ఆయన, హానెస్ట్ క్యారెక్టర్ ఉన్న ఆయన, గొప్ప ఆయన అని చెప్పారు తప్ప. చూడండి, మంచి జోగేశారు ఆయన. ఈ పెద్ద కూడా హానెస్ట్, గొప్ప ఆయన, మంచి మనసు ఉన్నాయన అని చెప్పాడంట. ఇప్పుడు ధర్మ మహేష్ చెప్తున్న వర్షన్కి వాళ్ళ నాన్న చెప్తున్న వర్షన్కి ఎంత కాంట్రాస్ట్ ఉన్నా కూడా ఈ కాంటెక్స్ట్లో కామెడీ అనేది విచ్చలవిడిగా పడుతుంది. గొప్ప అయినా మంచి అయినా అని చెప్పాడంట. ఆ పెద్ద ఆయన పేరు చెప్పలేదు, నేను ఎవరిని అవమానించలేదు. కిందకు వచ్చి మాట్లాడిన ఆడియోలు నా ఇష్యూ అది కాదు. మీ దగ్గర ఆడియో లేని సార్ అన్నీ ఉంటాయి. ఆడియోలు ఉంటాయి, పక్కనోడి ప్లేట్ ఉంటుంది, పక్కనోడి కారు ఉంటుంది, పక్కనోడి అన్నీ ఉంటాయి సార్. మీకు అలా రాసిచ్చాడు దేవుడు, ఏం చేద్దాం చెప్పండి. మీరు మీ కోడలు మీ కొడుకు విషయంలో ఏం చేస్తారు? ఆ ఆడియో, ఆ విషయం ఈయనకెందుకు? నిజం చెప్పండి. వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు, ఆయన మామ మాట్లాడుకునే విషయంలో మీరేం చేస్తారని అడగడానికి ఈయనెవరు?
అనే విషయం మీరంతా గమనించాలి కదా. అసలు ఈయనెవరయ్యా దాన్ని అడగటానికి? ఈయన జడ్జా, ఈయనేమైనా లాయరా, ఈయనేమైనా బ్రోకరా, ఈయనేమైనా చేత ఏంటి అసలు ఈయనకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉందని? ఆ వీడియోలకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు. మీరేమైనా విడాకులు ఇస్తారా, లేకపోతే మీరేమైనా జడ్జిమెంట్ మన న్యాయమూర్తి గారి జడ్జిమెంట్లు మీరు ఇస్తారా? బాగేశాడు కదా వాళ్ళ నాన్న. నువ్వు ఎవరివే, నీకేమైనా జడ్జిమెంట్లు ఇస్తావా, నువ్వేమైనా న్యాయమూర్తివా, ఏమైనా చేయగలవా, నీకెందుకయ్యా అన్నాడు. బాగా ఇలా అలవాటే మా మూర్తి గారికి ఇవన్నీ. మరి శత్రువు ఎందుకు వచ్చాడు, రామసుబ్బారెడ్డి ఎందుకు వచ్చాడు, శత్రువు ఎందుకు వచ్చాడు, రామసుబ్బారెడ్డి ఎందుకు వచ్చారు, XYZ ఎందుకు వచ్చారు మధ్యలో? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ధర్మ మహేష్ ప్లేట్లో ఎందుకు ఎంగిలి కూడు, సారీ ప్లేటు అది నాకు తెలిసి ఎంగిలి కూడా అని ఎందుకంటే అది వుడ్తో చేసినటువంటి బౌల్లా ఉంది. మనకు ఎంతో కొంత అయితే దానికి రిమైన్స్ ఉండిపోతాయి. సో అందుకే ఎంగిలి కూడా అన్న ఏం తిన్నాడని కదా, అందుట్లో పడింది ఏదైనా ఎంగిలి కూడా అని. కోర్టులో తేలాలి, న్యాయమూర్తి గారు చెప్తారు, న్యాయమూర్తి గారు చెప్తారు, మీరు చెప్తారా మీడియాలో? ఆయన న్యాయమూర్తి అని సార్, ఆయన పెద్ద జడ్జి గారు అలాగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ. ఈ కోట్ వేసుకుంటే ఇదేమన్నా నల్ల కోట్ అనుకుంటాడేమో, నాకు అర్థం కాదు అని చాలామంది కింద అంటున్నారు. మూర్తి గారు చూసుకోండి మీరు కొద్దిగా, కోట్ వేసుకుంటే జడ్జిలు అయిపోరు, అది కూడా అద్దె కోటు, వాళ్ళు కంపెనీ వాళ్ళది, అది మీకు తెలియట్లా. జడ్జిలకు సొంత కోట్లు ఉంటాయి, మీకు ఇది తప్పు సార్. ఇది నువ్వు వెళ్ళిన మీడియాలు చెప్తాయా అని మూర్తి గారు సవినయంగా గద్దించి అడుగుతున్నారు. మరి ఈయన మీడియాకి వెళ్తే ఈయనేం చెప్తాడో మరి. వచ్చిన వాళ్ళందరినీ లైన్ చేయటం అంటే లైన్ చేయటం అంటారు, అంటే మాటలతో కలపటం, ఆ తర్వాత ప్లేట్లో తింటాం, ఇవన్నీ పరిపాటి, మాకు పరిపాటి. సార్ మీరు మీ గురించి నేను మాట్లాడతలేదు సార్, నా గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, మీరు అల్లు చేస్తారు. బట్ న్యాయమూర్తి గారు కోర్టులో న్యాయమూర్తి చెప్తారు, పెట్టాయి ఏమన్నాడు, పెట్టాయి. ఆ ఒక్క మాట మీరు ఎవరిని అంటారో ఒకసారి ఆలోచించుకోండి. నువ్వేమైనా న్యాయమూర్తివా, జడ్జివా, నువ్వు చెప్తావా, పెడే అన్నాడు. అయినా కూడా మనకి ఎక్కదుగా. సో ఓవరాల్గా ఈ ప్లేట్ల పంచాయతీ అయితే నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పాపం ధర్మ మహేష్ ప్లేట్ అంటే ఏడుస్తున్నాడు సార్ టీవీ ఛానల్లో కూర్చొని. ఆ ప్లేట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తింటున్నాడని ధర్మ మహేష్ చెప్తున్నారు. ఇది కనుక ధర్మ మహేష్ క్లియర్గా వీడియోలు చూపించి చెప్తూ ఉన్నాడు. మరి ఇంతకన్నా ఎవడైనా అమ్మా, మీలో చాలామంది గత 2 నెలలుగా వీడియోలు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళను గౌరవించడమే మా యొక్క అసలు ఉద్దేశం. మీరు నిజంగా మీ భర్తతో గొడవపడినా వెళ్ళినా వాళ్ళు వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడతారు. ఒకవేళ డైవర్స్ కావాలని మీరు అడిగితే ఏ భర్త అయినా కూడా ఇస్తాడు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరిగే ఆలోచన ఎవరికి ఉండదు. డైవర్స్ 2 నెలల క్రితమే ఆల్రెడీ ధర్మ మహేష్ ఇచ్చేశాడు, దానిపైన సంతకాలు అయిపోయినాయి. అయినా కూడా కోర్టులకు ఎక్కి ఇంతగా ఎందుకు అరుస్తూ ఉన్నారంటే అసలు విషయం ఒక్కటే, సెటిల్మెంట్ డబ్బు కావాలి. ఆ డబ్బు గురించి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ మూర్తి అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కంచంలో కూర్చొని వాళ్ళ ధర్మ మహేష్ ప్లేట్లో తింటుంటే గుండె మండిపోయి అయినా కూడా మీడియా ముందుకు రాకుండా భార్య పిల్లల్ని ఎందుకు తక్కువ చేసుకోవాలి అని చాలా 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 2 నెలలు ఉండి చివరికి వాళ్ళ నాన్నను కూడా చేతకాడిని మనం చేస్తుంటే తట్టుకోలేక నేను ఇంత దోషిగా నిలబడిపోతున్నానే నా కొడుకు దగ్గర బాధతో ఈరోజు ధర్మ మహేష్ బయటకు వచ్చి మీడియాకి వచ్చి ఈ మూర్తి గారు వాళ్ళ ఇంట్లో తింటున్నటువంటి ప్లేటు, వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ కొడుకుతో వేస్తున్నటువంటి అద్భుతమైన స్టెప్పులు, అద్భుతంగా వాళ్ళ కొడుకుతో వేస్తున్న స్టెప్పుల్ని ధర్మ మహేష్ చెప్పే వరకు మాకు కూడా తెలియదు. సో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నిజాలు మాత్రమే చెప్పబడతాయి మన ఛానల్లో. వాస్తవాలు కంటి ముందు కనిపిస్తున్నప్పుడు దీని గురించి మాత్రమే మేము మాట్లాడతాం. అక్కడ మూర్తి ఉన్నా, ఇంకొక స్ఫూర్తి ఉన్నా, అంతకన్నా తోపున్నా కూడా వెనక తగ్గేది లేదు. ధర్మ మహేష్కి అన్యాయం జరుగుతుంది కావాలనే వెనకుండి నడిపిస్తున్నటువంటి ఇటువంటి దారుణమైన బలమైన శక్తులు ధర్మ మహేష్ని సొంత ఇంట్లోంచి కూడా తరిమేశారంట. సొంత ఇంట్లోంచి తరిమేయడమే కాదు, వాళ్ళ అక్కలను కూడా బెదిరించారంట. ఇంట్లోకి తీసుకొచ్చి డ్రగ్స్ పెడతానికి ట్రై చేశారంట. నానా విధాల టార్చర్ చేస్తూ ధర్మ మహేష్ని బెదిరిస్తూ భయపెడుతూ సెటిల్మెంట్కి వెళ్ళాలని, అందుట్లో షేర్లు పంచుకోవాలని వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారన్నది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అసలు విషయం. అందుకే గౌతమి ధర్మ మహేష్ మధ్యలో మా మూర్తి గారు అంటూ ఈ అద్భుతమైన తమ్నేలు, షాకింగ్ నిజాలు. నిజంగానే వాళ్ళ కొడుకుతో ఆడుకున్నాడు. నేను ఒక్కసారి కూడా గౌతమి అనే ఆమెను కలవలేదు అని చెప్పాడు సార్. అంటే గొంతు కొద్దిగా ఇమిటేట్ చేయడం ట్రై చేసే, కానీ మూర్తి గారి గొంతుని మ్యాచ్ చేయడం భూమి మీద ఎవడి వల్ల కాదు. సో
ఆ వ్యక్తి వీళ్ళ జీవితాల్ని ముఖ్యంగా ధర్మామహేష్ జీవితాన్ని సర్వనాశనం చేస్తానికి గౌతమిని పావుగా వాడుకుంటున్నాడా అనేది పెద్ద డౌట్. ఆ డౌట్ ఏంటి? ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. మూర్తికి సంబంధించిన అనేక వీడియోలు చేస్తూనే ఉంటాం. ఈ 10 రోజులు మూర్తికి గతంలో జరిగినవి, ఇప్పుడు జరిగినవి, నా కళ్ళ ముందు జరిగిన వాటిని కూడా మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.